వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అమెరికా చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే 1650 రూపాయలు పెరిగి 99,800 వద్ద ముగిసింది. దీంతో జీఎస్టీతో కలుపుకుని గోల్డ్ ₹1,00,000 మార్కుకు చేరుకుంది. శుక్రవారం సెలవు అనంతరం స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగా ఇవాళ మార్కెట్లు ప్రారంభం నుండే పసిడి పరుగులు పెట్టింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా జూన్ గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్లు 96,875 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి తాకాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర సుమారుగా 26% పైగా పెరిగింది. అంటే భారత కరెన్సీ ప్రకారం 20,000 రూపాయలు పెరిగినట్లు. డాలర్ ఇండెక్స్ గత 3 నెలల్లో 10% పైగా క్షీణించి 99 మార్కు దిగువకు చేరుకుంది. దీనికి తోడు అమెరికా చైనా మధ్య కొనసాగుతున్నటువంటి వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై నెలకొన్నటువంటి ఆందోళనలు సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ను పెంచుతున్నాయి. ఈ భౌగోళిక ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $3,400 సమీపంలో ట్రేడ్ అవుతోంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం, ఈటీఎఫ్ పెట్టుబడులు పెరగడం కూడా ధరలు పెరుగుదలకు దోహదపడుతున్నాయి. రాబోయే పండుగల సీజన్లో దేశీయంగా డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరొక వైపు కేజీ వెండి ధర 98,500కు చేరుకుంది.